రండి, అందరూ మీ బైబిల్ తెరవండి. లేవియాకాండం 2వ అధ్యాయం, లేవియాకాండం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి కొంచెం స్వరమెత్తి అందరూ పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే గాని కావలెను. నీ అర్పణ పెనమ మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అయి ఉండవలెను. 6వది, అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. 7వ వచనం, నీవు అర్పించున్నది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యము యెహోవా యొద్దకు తేవలెను. ఇక అందరు తలలు పైకెత్తి నా వైపు చూడండి. ఆ రోజుల్లో అతి పరిశుద్ధమైన బలిగా పిలువబడుతున్న నైవేద్య బలిలో రొట్టె ప్రధాన భూమిక. రొట్టెను 3 రకాలుగా సమర్పించేవాళ్ళు. నంబర్ 1, పొయ్యిలో కాల్చబడిన రొట్టె. నంబర్ 2, పెనం మీద కాల్చబడిన రొట్టె. నంబర్ 3, కొండలో ఉడికించబడిన రొట్టె. ఈ మూడిటిని దేవుడైన యెహోవాకు నైవేద్యంగా అర్పించేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో పొయ్యిలో కాల్చేవాళ్ళు, మరికొన్ని సందర్భాల్లో పెనం మీద కాల్చేవాళ్ళు, ఇంకొక సందర్భంలో కొండలో వేడితో ఉడికించి దేవుడైన యెహోవాకు నైవేద్యాన్ని అర్పించేవాళ్ళు. ఆ నైవేద్య బలిలో ప్రధాన భూమిక పోషించబడిన ఆ రొట్టె నంబర్ 1 యేసుక్రీస్తు వారికి గుర్తని, 2వది సార్వత్రిక సంఘానికి గుర్తని, 3వది యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన ఒక్కొక్క క్రైస్తవుడికి ఆ రొట్టె గుర్తుగా ఉందని గడిచిన కొన్ని దినాల నుంచి మనం వింటూ వస్తున్నాం. అందుకనే ఒక పాట ఉంది కదా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా అని పదే పదే పాడుకుంటాం కదా. ఆ రొట్టె బోధిస్తున్న నేనే, ఆ రొట్టె బోధ వింటున్న మీరే. ఈరోజు లైవ్లో ఎన్ని వేల కుటుంబాలు వింటున్నాయో, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు ఆ రొట్టెకు సాదృశ్యంగా ఉన్నాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద శ్రమల కొలిమిలో కాల్చబడుతున్న మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ రొట్టె సాదృశ్యంగా ఉంది. రొట్టెను బలిపీఠం దగ్గర సమర్పించే ముందు కాలుస్తాడు. దైవజనమా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు కాల్చబడ్డారు. కాల్చబడే అనుభవం ఆయన వరకు మాత్రమే పరిమితం కాదు. ఆయన ఏ దారి గుండా వెళ్ళాడో ఆయన రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు అదే దారి గుండా వెళ్ళాల్సిందే. మరోసారి చెప్తాను, 2000 సంవత్సరాల క్రితం నా వైపు చూసి సమాధానం చెప్పండి. యేసు ప్రభువారు శిలువ శ్రమలనే అగ్నిచేత ఆయన కాల్చబడ్డారా లేదా? తిరస్కారాలనే అగ్నిచేత కాల్చబడ్డారా లేదా? నిందలనే అగ్నిచేత ఆయన కాల్చబడ్డారా లేదా? నోరు తెరిచి చెప్పాలి. తృణీకారాలనే అగ్నిచేత ప్రభు కాల్చబడ్డారా లేదా? కాల్చబడి పరలోకపు తండ్రికి అతి పరిశుద్ధమైన నైవేద్యంగా యేసుక్రీస్తు వారు మార్చబడినట్లుగా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు అలా కాల్చబడుతూనే పరలోకపు దారికి చేరుకునేవాడై ఉంటాడు. అందుకని ఎప్పుడు చెప్తా కదా, క్రైస్తవ్యం పూలబాట కాదు, ముండ్ల బాట. కొంచెం కాలం ఓర్చుకో, ఆ ముండ్లను సహించు, ఆ ముల్లే రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. మరోసారి చెప్దాం, ఆమేన్. దేవుడు శ్రమల కొలిమిలో కాల్చేటప్పుడు రొట్టెను అగ్నితో కాలుస్తాడు కదా, పొయ్యిలో కాలుస్తాడు, పెనం మీద కాలుస్తాడు,
కొండలో కాలుస్తాడు. ఈ మూడిట్లో సెగ దేనికి బాగా తగులుతుంది? అమ్మ కొండలోనా? కొండలో కాస్త, దాన్ని మించి పొయ్యి పెనం మీద, దాన్ని మించి పొయ్యిలో. సామెత ఒకటి ఉంది కదా, పెనం మీద నుంచి పడి అని అంటారు చూసారా? మెట్టుకు కాలుస్తాడు. అయితే ఒకటి గమనించండి, దేవుడు నిన్ను కాల్చే కొలది ఖరీదైన వాడిగా మార్చబడతావే కానీ కాలి పొర్రపాటున బూడిద కావు. ఎందుకో తెలుసా? నిన్ను కాల్చే పరమ యజమాని ఉన్నాడే, సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. ఎంతవరకు కాలుస్తాడో చెప్పమంటారా? ఆయన సంపూర్ణత మనలో కలిగే వరకే కాలుస్తాడు, కానీ కాలి బూడిదయ్యేదాకా అగ్నిలాంటి శ్రమలకు పొరపాటున ఈ దేవుడు నిన్ను నన్ను పొరపాటున అప్పగించడు, కాలుస్తాడు. శ్రమలనే, ఇంకా చెప్పాలంటే మహాశ్రమలనే ఆ అగ్ని లాంటి పరీక్షల గుండా ఒక్కొక్క బిడ్డను కాలుస్తాడు. కాల్చేటప్పుడు ఒక్కటి గుర్తుంచుకో, నేను నాశనం కాబోతున్నాను అని అనుకోకు, నేను పతనం కాబోతున్నాను అని అనుకోకు, నా బ్రతుకులో నాకు ఇంకేమీ మిగల్లేదు, పూర్తిగా నశించిపోబోతున్నాను అని అనుకోకుండా ఈరోజు నన్ను ప్రభు కాలుస్తున్నాడంటే ఖరీదైన వాడిగా నేను మార్చబడబోతున్నాను. దేవుడు కాలుస్తున్నాడంటే నేను కాలి బూడిదగాను. నిజమే. చూడండి, లోకంలో కూడా కాల్చబడిన వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆమె చెప్దాం ఒకసారి. మొక్కజొన్న కండే పచ్చిది ఉంది, మొక్కజొన్న కొండ పచ్చిది ఉంది. ఆ పచ్చి మొక్కజొన్న కొండ కొన్నావు అనుకోండి, దాని ఖరీదు 5 రూపాయలు. నిప్పుల మీద ఆ మొక్కజొన్నను కాల్చి నిమ్మకాయ ఉప్పు రాస్తాడు కదా, 5 రూపాయలు మొక్కజొన్న కండి కాస్త 15 రూపాయలు అయిపోద్ది. ఖరీదు పెరిగిందా తగ్గిందా? ఇంకొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా? ఒక్కొక్క మొక్కజొన్న పొత్తు ఒలిచి పాప్కార్న్ అంటారు కదా, పాప్కార్న్. బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో హే పాప్కార్న్ అంటారు చూసారా? అదే మొక్కజొన్న పొత్తులో నుంచి వచ్చిన ఆ చిన్న గింజలు పాప్కార్న్ పెనం మీద వేడి చేస్తే దాని ఖరీదు 50 రూపాయలు అయిపోయింది. పచ్చిది 5 రూపాయలు, నిప్పుల మీద కాల్చింది 15, ఇంకెక్కువగా వేపింది 50 రూపాయలైంది. దేవుడు ఎప్పుడైనా అవమానాలతో నిన్ను కాలుస్తూ ఉంటే, నిందలతో నిన్ను కాలుస్తూ ఉంటే, ఇబ్బంది అని కొలిమిలో దేవుడు వేసి ఆకలి దప్పులు తిరస్కారాలు అనేటువంటి అగ్నిలో దేవుడు నిన్ను కాలుస్తూ ఉంటే గుండెల నిండా విశ్వసించు, ఖరీదైన పాత్రగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు, ఓ విలువైన వాడిగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు. కానీ నశించిపోవటానికి దేవుడు నన్ను కాల్చటలేదని, కాల్చేటప్పుడు ఆయన చిత్తానికి నీవు అప్పగించుకొందువుగాక. సో మనం కాస్త పెంతుకోస్తోళం కాబట్టి బంగారం అంతగా తెలీదు. బంగారాన్ని క్యారెట్లో కొలుస్తారు కదా, బంగారాన్ని క్యారెట్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, తర్వాత అబ్బో అన్నకు బంగారం గురించి బాగానే తెలిసినట్టుంది, 18 అంటున్నాడు. నిజమే, 18 క్యారెట్లు. అదిగో చూడండి, మీకోసం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు, 10 క్యారెట్లు. 24 క్యారెట్ల బంగారం కాస్ట్లీ గోల్డ్, దాని ఖరీదు చాలా ఎక్కువ. 1 గ్రాము వచ్చి ఆల్మోస్ట్ 86, 8,600. 100 గ్రాములు వచ్చి 86,000. అదే 10 క్యారెట్ గోల్డ్ ఉంది, దాని ఖరీదు వచ్చి నాకు జ్ఞాపకం ఉండి 6,200. 10 క్యారెట్ గోల్డ్కి, 14 క్యారెట్ గోల్డ్కి, 18 క్యారెట్ గోల్డ్కి, 22 క్యారెట్ గోల్డ్కి, 24 క్యారెట్ గోల్డ్కి ఉన్న తేడా ఏంటో తెలుసా? మరలా చెప్తున్నాను, 24 క్యారెట్ గోల్డ్ ఖరీదైనటువంటి బంగారం. ఎందుకు అది ఎక్కువ ఖరీదైందో తెలుసా? అది ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేయబడుతుంది. 10 క్యారెట్ గోల్డ్ ఉంది, 800 to 850 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రతలో కాల్చబడుతుంది. 14 క్యారెట్ గోల్డ్ ఉంది, 850 to 900, 18 900 to 950, 22 1050. 24 క్యారెట్ బంగారం వచ్చేసరికి 1100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేయబడుతుంది. అంటే కాల్చబడే కొలది అది ఖరీదైనదిగా మార్చబడుతుంది. అంటే
తక్కువ టెంపరేచర్లో తక్కువ అగ్ని పరీక్షలకు గురైన దాని ఖరీదేమో రేటు తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కాల్చబడిన దాని ఖరీదేమో రేటు మరెక్కువ అవుతుంది. విపరీతంగా కాల్చబడినటువంటి దాని ఖరీదు అన్నిటికంటే అత్యంత ఖరీదైనదిగా మార్చబడుతుంది. క్రైస్తవ జన్మ మీకేదో డేటా ఇవ్వాలి కాదు, దాని కొరకు కాదు ఇచ్చింది. ఏ క్రైస్తవుడినైతే దేవుడు ఎక్కువగా శ్రమలకు అప్పగిస్తాడో ఆ క్రైస్తవుడే భవిష్యత్ కాలంలో మరెక్కువ దేవుని మహిమ అనుభవించేవాడిగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఎందుకోనయ్యా నాకే, ఎందుకోనయ్యా నా కుటుంబంలోనే, ఎందుకోనయ్యా నా జీవితంలోనే ఈ ఆపదలన్నీ జరుగుతున్నాయి, నా జీవితంలోనే నేను తలెత్తుకోలేకపోతున్నాను, నా జీవితంలోనే నేను అనుభవించే ఈ శ్రమలు ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కుమిలి బ్రతుకులో ఏడుస్తున్నాను, ఎందుకో నా జీవితంలోనే శ్రమలు ఎక్కువ వస్తున్నాయి అని ఒకవేళ ఈరోజు మాట్లాడుతున్నావా? చెల్లి ఈ మాట విను, తమ్ముడా ఈ మాట విను. ఈరోజు ఎక్కువగా నువ్వు కాల్చబడుతున్నావంటే భవిష్యత్ కాలంలో మరెక్కువ మహిమను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు నిన్ను కాల్చే కొలది ఖరీదైన వాడిగా నేను మారుస్తాడే కానీ కాలి బూడిదైపోయేటట్లుగా దేవుడు మనలను చేయడో. అయితే ఒక్కొక్క బిడ్డను దేవుడు కాల్చేటప్పుడు 3 రీతులుగా కాలుస్తాడు. మొట్టమొదట ఆ రొట్టె ఎక్కడ వేయబడిందట? పొయ్యిలో. పొయ్యి ఉందో చూసారా? ఒకవైపు మంట కాదు, బాగేనండి, ఒకవైపు మంట కాదు, నలుదిక్కుల సెగ తగులుతూ ఉంటుంది. నలుదిక్కుల ఇక ఊపిరాటానికి అవకాశం ఉండదు. ఇటువైపు మంట. నోరు తెచ్చి చెప్పండి, మీరు అందుకోవాలి వెంటనే. అన్నా ఇటువైపు మంట, కింద నుంచి వచ్చే మాట ఎడిదిరిగి ఉంది. పైన ఏమైనా రిలాక్సేషన్ ఉంటుందా? ఈ మంట పైకి వెళ్ళి పైన కలుస్తుంది. అది చూడండి కావాలంటే. మీకోసమే మంట పెట్టాము అక్కడ. అమ్మా వింటున్నారా? కింద నుంచి మంట, ఇటు నుంచి మంట, సామయాన ఇటు నుంచి మంట, పైనుంచి మంట, నఖముఖములా కాల్చబడే అనుభవం. కొన్నిసార్లు దేవుడే తన చిత్తానుసారంగా నిన్ను నన్ను శోధించడానికి సాతానుకు అవకాశం ఇస్తాడు. ముప్పేట దాడి అంటారు కదా, నలుదిశల పోరాటం అంటారు కదా. దేవుడే కొన్ని సందర్భాల్లో పొయ్యిలాంటి శ్రమల కొలిమిలో ఏ దిక్కులో చూసినా నెమ్మది లేక, ఆరోగ్యరీతిగా చూస్తే ఆరోగ్యం క్షీణించిపోతున్నట్లు, ఆర్థిక విషయాలు చూస్తే ఆర్థికంగా కృంగిపోతున్నట్లు, సమాధాన విషయంలో చూస్తే సమాధానాన్ని కోల్పోయి, పెద్దోడేంటి ఎట్లా అయిపోయాడు అనుకునే లోపు చిన్నోడు అలా అయిపోవటం, మగపిల్లలు ఎట్లా అయిపోయారు, ఆడపిల్లలు పర్వాలేదు అనుకునేటప్పుడు ఆడపిల్లల ద్వారా పోరాటం. ఇట్లా క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు దేవుడు సాతాను మనల్ని శోధించేటప్పుడు నలుదిక్కుల పోరాటాలు దేవుడు మనకు అనుమతిస్తాడు. బైబిల్లో చాలామంది భక్తులకి ఒక దిక్కు కాదు, కొంతమందిని డైరెక్ట్గా దేవుడు వేయటం పొయ్యిలో వేశాడు, నలుదిక్కుల పోరాటాలకు అప్పగించాడు. అలా అప్పగించిన వారిలో యోబు భక్తుడు ఒక ఆయన అయితే, చాలామంది ఉన్నారు. దావీదు భక్తుడు మరొక ఆయన. ఒకసారి చూడండి ఆ మాటలు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. నలుదిశలో ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతుని, ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించను. ఆగక్షణ 10వ వచనం. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. ఎన్ని దిశల నుంచి నలగొట్టాడట? పెద్దగా చెప్పాలి. ఇంకోసారి, పొయ్యిలో కాల్చబడింది నలుదిక్కులా నలగొట్టబడిన అనుభవానికి గుర్తుగా ఉంది. యోబు భక్తుడు ఇక్కడ అంటాడు, నలుదిక్కులా ఆయన నన్ను విరగొట్టాడు. ఒకసారి చూడండి, నలుదిక్కులా నన్ను విరగొట్టాడు. ఓ మాట అంట, నలుదిక్కులా యోబును దేవుడు విరగొట్టడానికి యోబు ఏం పాపం చేసి ఉంటాడు చెప్పండి టకమని. యోబు ఏ పాపం చేశాడు? వాక్యం అంటుంది, భూమి మీదనున్న సమస్త ప్రజలలో దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు వంటి వాడు లేడు అంటాడు. అంటే ఏ విషయంలో కూడా నేరం చేయలా, ఏ విషయంలో కూడా తప్పు చేయలా, నిష్కల్మషుడిగా దేవుని కొరకు బ్రతికాడు. ఎంత నీతిగా బ్రతికిన నీతిమంతునికి ఆపదలు వచ్చాయా లేదా?
భయభక్తులు కలిగి బ్రతికిన వాడికి బాధలు వచ్చాయా లేదా? ఇంత నీతిగా బ్రతికితే ఎందుకు వచ్చాయి? వస్తాయి. బైబిల్లో రాసి ఉంటుంది కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు ఒక దిక్కు నుంచి కాదు, నలుదిక్కుల, పిల్లల వైపు నుంచి, ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆత్మీయ విషయాలు. కొన్నిసార్లు పొయ్యి లాంటి నలుదిక్కుల నలగొట్టబడే అనుభవానికి దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని అప్పగిస్తాడు. మరలా చెప్తున్నాను, కాల్చి బూడిద చేయటానికి కాదు, ఖరీదైన పాత్రలుగా దేవుడు మనలను మార్చడానికే. నలుదిక్కుల ఈయన కలిగిన ఆపదేంటి? ఒక్కొక్కటి టక చదువుతాను చూడండి. నెక్స్ట్ వర్స్, యోబు గ్రంథం. ఆయన నా మీద అంటే ఇంతకీ యోబును దానికి అప్పగించింది ఎవరు? దేవుడే అప్పగించాడు. అంటే చివరికి యోబు జీవితంలో ఒకవైపు దేవుని వైపు నుంచి మంట, దేవుని వైపు నుంచి శోధన అనుమతించాడు. దేవుడు శోధించేవాడు కాదు, పరిశోధించేవాడు. దేవుని వైపు నుంచి. అంతటితో ఆగిందా? ఆ తర్వాత వచనాల్లో చెప్తాడు. 13వ వచనం, ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెరళ్ళు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను అయిపోయింది. బంధువుల ద్వారా, ప్రాణ స్నేహితుల ద్వారా మంట ప్రారంభమైంది. 3వది 15వ వచనం నుంచి చూడండి. నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి నేను నా పనివాణ్ణి పిలవగా వాడేమీ పలకకుండానున్నాడు, నేను వానిని బతిమాల. చూసారా, ఒకప్పుడు యోబు మంచిగా ఉన్నప్పుడు పని వాళ్ళని పిలిచాడు అనుకోండి, రాయ్ ఎవరు అక్కడ అని అంటంతో బాంచాను, నీ కాళ్ళు మొక్కుతా సార్, ఎందుకో పిలిచినట్టున్నారు, ఎందుకు సార్ అని గడగడ ఉనికేవాళ్ళు. యోబు పరిస్థితి ఎప్పుడైతే తలకిందులైపోయిందో, చివరికి యోబు ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా యోబు పిలిచినా రావట్లా. యోబు గారు ఇప్పుడు రే చిన్న ఒకసారి ఇట్రా అని అన్నారనుకోండి, అక్కడుండి పనివాడు అంటాడు, ఏమయ్యా ఇక్కడ ఎవడు నీకు సర్వెంట్ లేడో, నీ పని నువ్వు చూసుకో. బిడ్డలారా, పని వాళ్ళ చేత కూడా తిరస్కరించబడే బ్రతుకంటే ఎంత దయనీయంగా ఉంటుంది. ఒకవైపు దేవుడు విడిచిపెట్టాడు అని అనుకుంటున్నాడు, రెండో వైపు సహోదరులు, బంధువులు, నా వారు అనే వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఇంకొక వైపు తన దగ్గర దాసదాసీలుగా బ్రతికిన వాళ్ళు యోబును తిరస్కరిస్తున్నారు. నేనంట, లోకంలో ఒక సామెత ఉంది, కట్టెల మీద చోట పూలు అమ్మొచ్చు కానీ అమ్మలేమా? దేవుడేమనుకుంటాడు, అమ్ముకుంటా పోతే పోలా. మనం అనవసరంగా ఏమంటారు, ఈ టెక్కుకు పోయి నాకు అవమానం వస్తుంది, నేను తక్కువని అయిపోతానని చెప్పి కొంతమంది అనుకుంటారు. సరే, సామెత ఏంటంటే పూలమ్మిన చోట ఒకప్పుడు దాసదాసీలు భయపడతా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏ దాసి భయపట్ల, పిలిస్తే పలకట్లా. వీటన్నిటికి మించి ఘోరమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఆ తర్వాత అంటాడు చూడండి, ఆ తర్వాత అంటాడు, నా ఊపిరి నాతో కలిసి చెప్పండి, నా ఊపిరి నా భార్యకు. వినండి, ఏ బాధ అయినా ఒక పురుషుడు తట్టుకోగలడు, కానీ భర్త ఊపిరి భార్యకు అసహ్యమైందంటే భక్తుడైన యోబు ఎంత కాల్చబడ్డాడో చూడండి. దైవజనమా, దేవుడు కొన్ని సందర్భాల్లో నా జీవితంలో కానీ నీ జీవితంలో కానీ పొయ్యి లాంటి నలుదిశల ఆపదలనే, అగ్నిలాంటి పరీక్షలకు దేవుడు మనలను అప్పగిస్తాడు. నేను నశించిపోయాను అని ప్రారంభంలో అన్నాడు, కానీ ఆ తర్వాత తటపటాయించుకొని అదే యోబు భక్తుడు ఆ అధ్యాయం చివరికి వచ్చి ఏమంటాడు తెలుసా? అయ్యా, నా భార్యకు నా ఊపిరి అసహ్యమైంది, నా పనివాళ్ళు నన్ను లెక్కయట్లేదు, నా సహోదర జనం నాకు దూరంగా ఉన్నారు, దేవుడు నన్ను విడిచిపెట్టినట్లుగా కనపడుతున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడని, స్వస్థపరిచిన దేహంతో దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూస్తానని, శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా నిశ్చయంగా మార్చబడతానని ఆ నలుదిశలా కాల్చబడుతున్న అనుభవాలలో విశ్వాసపు వాక్కులు మాట్లాడుతూ ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయన నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. నిజమే, ఇవన్నీ జరిగాయి,
ఇటువైపు ఆపద, అటువైపు ఆపద, కింద నుంచి ఆపద, పైనుంచి ఆపద, పొయ్యిలో కాల్చబడినట్లుగా నేను కాల్చబడుతున్నాను. కొంతకాలం ఓర్చుకుంటా, శోధించబడిన మీదట కాల్చబడుతున్న నా బ్రతుకులో కాల్చబడే కొలది ఖరీదైన పాత్రగా మార్చబడతానే కానీ కాలి పొరపాటున బూడిద కాను. ఎందుకో తెలుసా? నా విమోచకుడు సజీవుడు. ఒకానొక రోజు తప్పకుండా నన్ను దర్శిస్తాడు, నన్ను బాగు చేస్తాడు. స్వస్థపరచబడిన దేహంతో ఈ భూమి మీద చనిపోయిన తర్వాత మహిమ దేహంతో నా దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూస్తా. నీ జీవితంలో కూడా నలుదిశల ఆపదలు నిన్ను ఆవరించినప్పుడు సంపూర్ణత కొరకే దేవుడు నన్ను కాలుస్తున్నాడు, కానీ కాల్చి బూడిద చేయటానికి దేవుడు నన్ను కాల్చట్లా. కొన్నిసార్లు ఏ దిక్కులో చూసినా నెమ్మది లేని స్థితికి దేవుడు తన చిత్తానుసారంగా అప్పగిస్తాడు. దేవుడు అనుమతించే ప్రతి శ్రమ దేని కొరకో చెప్పమంటారా? హెబ్రీ గ్రంథంలో అంటాడు, సంపూర్ణత కొరకే దేవుడు మనలను శ్రమలకు అప్పగిస్తాడట. చెప్పండి, దేని కొరకు? అంటే సంపూర్ణత అంటే క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో కలగటానికి శ్రమలకు దేవుడు అప్పగిస్తాడట. ఆ మధ్య మన మందిరానికి వచ్చే ఒక కంసల ఆయన, పెద్ద ఆయన, నేను అడిగాను, అయ్యా బంగారాన్ని కొలివిలో వేస్తారు కదా, ఎంతవరకు కాలుస్తారు? ఆయన ఎన్నో చెప్పి ముగింపులో ఏమన్నాడు తెలుసా? కొండ గుర్తు ఒకటేనండి, బంగారాన్ని కొలిమిలో వేసిన తర్వాత కంసల ఆయన ప్రతిరూపం బంగారంలో కనపడే వరకే కాలుస్తాడు. వన్స్ బంగారంలో కంసల ఆయన ప్రతిరూపం కనపడిందంటే అగ్నిలో నుంచి తీసేస్తాడు. పరమ కంసాలి యేసుక్రీస్తు వారు మనలను శ్రమలనే కొలిమిలో వేసి కాల్చేటప్పుడు ఆయన పరిశుద్ధత నీలో కనపడే వరకే కాలుస్తాడు. ఆయన ప్రేమ నీలో కనపడే వరకే కాలుస్తాడు. ఆయన సాత్వికం, ఆయన దీనత్వం, ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకే కాలుస్తాడు. వన్స్ ఆయన సంపూర్ణత నీలో వచ్చిందా, నేను ఆభరణంగా తర్వాత మార్చడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఒకటి, కాల్చబడేటప్పుడు నీ పెదవుల్లో నుండి బయలుదేరే మాటలు చాలా విలువైనవి. యోబు ఎక్కడ నా భక్తి మరిచిపోయి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అన్నాడా? ఏం దేవుడు, ఈ మాయదారి దేవుడు అని అన్నాడా? ఇక నేను ప్రార్థనకు రాను, కీర్తనకు రాను, స్తోత్రం లేదు, స్తుతి లేదు, ఇక ఉన్నదంతా ఆత్రమే, ఉపవాసం లేదు, ఉపవాసం లేదు, ఇక సచ్చిన ఆదివారం చర్చికి నేను రానే అని అన్నాడా? ఒకటే మాట అంటాడు, అయితే ఇవన్నీ జరుగుతున్నాయి నిజమే, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు. బలహీనపడి రోగగ్రస్తమైన ఈ దేహాన్ని నా దేవుడు బాగు చేస్తాడు. ఆరోగ్యవంతమైన దేహంతో ఆయన ముఖాన్ని చూస్తాను, మహిమా దేహంతో మరి విశేషంగా దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూస్తాను. శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడతాను అని అన్నాడు. ఒకసారి నా వైపు చూడండి. యోబు నోటితో ప్రవచించినట్లుగా చివరి అధ్యాయాల్లో జరిగిందా, జరగలేదా? పెద్దగా చెప్పాలి. చివరి అధ్యాయాల్లో జరిగిందా లేదా? దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడా లేదా? ఆయన దేహాన్ని బాగు చేశాడా లేదా? యోబుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడా లేదా? కోల్పోయిన దానికంటే రెండంతల ఘనత దేవుడు అనుగ్రహించాడా లేదా? మీలో ఎవరైనా పొయ్యిలాంటి నలుదిక్కుల శ్రమల మధ్యలో కాల్చబడుతూ ఉంటే యోబుకు రెండంతల దీవెనిచ్చిన దేవుడే నీకు నీ పిల్లలకు రెండంతల దీవెన దేవుడు అనుగ్రహించునుగాక. ఇదే పరిస్థితి గుండా భక్తుడైన దావీదు గారు వెళ్ళాడు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 11వ చరణం. నాతో కలిసి చెప్పండి. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. ఎన్ని దిశలా అంటే నలుదిశల కాల్చబడే అనుభవం ఎక్కడ పడిన అనుభవం? అదే చెప్పాలి. నలుదిశల కాల్చబడే అనుభవం ఎక్కడ కాల్చబడే అనుభవం? పొయ్యిలో కాల్చబడే అనుభవం. భక్తుడైన దావీదు గారు కూడా పొయ్యిలో కాల్చబడ్డాడు. ఏమంటాడు? నలుదిశల వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి, పెద్దగా చెప్పాలి, నేను వారిని నిర్మూలన చేసేదను, కందిరేగల వలె వారు నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. ఎలా నశించిపోయారు? యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
చూడండి చూడండి, తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా, యెహోవా నాకు. వాడు ఏం చేశాడట? పడునట్లుగా. కొంతమంది నువ్వు పడేటట్లుగా గట్టిగా దోయాలని ప్రయత్నం చేస్తారు. ఆ కష్టకాలంలో యెహోవా నామాన్ని స్మరించు, పడకుండా అద్భుత హస్తాన్ని చాపి శత్రువు ఎదుటే దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. నేను పడునట్లుగా ఎట్లా దోశాడటాడు? మరి గట్టిగా దోస్తే గట్టిగా పడిపోవాలిగా. నా వైపు చూడాలా? ఆడు తోసినోడు గట్టిగా దోశాడట. అంటే గట్టిగా దోశాడంటే ఎందుకు దోసినట్టు? ఇప్పుడు వెళ్తా కొంతమంది సరదాగా ఎట్లా అంటారు, సరదాగా చేస్తట్లంటే పర్వాలా, బలవంతంగా నెడితే పడాలనే కదా. తోసేవాడు గట్టిగా దోశాడట. నేనంట, తోసేవాడు కంటే దావీదు ఆరాధించే దేవుడు గట్టివాడు గనుక ఆయన నామాన్ని స్మరిస్తుండగా కందెరేగల్లాగా చుట్టూతా శ్రమలు ఆవరించిన, శత్రువులు ఆవరించిన, పడగొట్టే వ్యక్తులు ఆవరించిన యెహోవా నామాన్ని స్మరించాడు గనుక పడకుండా దేవుడు తన హస్తాన్ని చాపి దావీదుకు సహాయం చేసి నిలవబెట్టాడు. తర్వాత వచనంలో అంటాడు, యెహోవా నా దుర్గము, నా గానము, నా రక్షణాధారమాయను. ఇక్కడ నుంచి పెద్దగా చెప్పాలి ఈ మాట. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఒకసారి అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ వచనం ఇట్లా ఆపండి, నా వైపు చూడండి. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది. బిడ్డలారా, ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుల గుడారాలలో ఏం వినబడాలట? రక్షణను గూర్చిన ఉసూరు సునాదాలా, ఉత్సాహ సునాదాలా? ఉత్సాహంగా చెప్పండి. అది ఉసూరా, ఉత్సాహమా? ప్రతిరోజు మీ ఇంటిలో సాయంత్రం పూట కుటుంబ సమేతంగా కూడుకొని ఉత్సాహధ్వని చేస్తూ ప్రభువుని ఆరాధించండి. అద్భుతాలు చేయటానికి, సాహస కార్యాలు చేసే తన దక్షిణ హస్తాన్ని మన ఇంటి మీద దేవుడు చాపుతాడు. ఆమెన్. ఆయన హస్తం ఎలాంటిదట? చెప్పాలి. ఆయన హస్తం ఎలాంటిదట? సాహస కార్యాలు చేసే హస్తం. క్రైస్తవ జనమా, సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తం నీ ఇంటి మీద చాపబడునుగాక, నీ పిల్లల మీద చాపబడునుగాక, నీ కుటుంబం మీద చాపబడునుగాక. లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒక్కొక్క ఇంటి మీద సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తం నిశ్చయంగా చాపబడునుగాక. చాపబడాలంటే ఇక్కడ ఆమెనంటే సరిపోదు, ఇంట్లో అనాల. ఎట్లా పాడాలట? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం. రే చిన్న నువ్వు కంజరి తీసుకో, రే చిన్న నువ్వు డోలక్ తీసుకో, రే చిన్న అదే తాళాలు తాళకప్పలు ఉంటాయి కదా, అవేవీ లేవా? ప్లేట్లు తీసుకొని అటు మీద దరివేయండి. మీకు చుట్టూతో ఉన్న వాళ్ళతో ఇబ్బంది లేకపోతే ప్రభువుని గురించి కుటుంబ ఆరాధన చేసేటప్పుడు ఉత్సాహధ్వని చేస్తూ చేయండి. యెహోవా హస్తం సాహస కార్యాలు మన బ్రతుకులో చేయటం ప్రారంభిస్తుంది. అంటే దావీదు ఇప్పుడు ఏ సందర్భంలో ఉత్సాహగానం పాడాడు? నలుదిక్కుల నెమ్మదిచ్చినప్పుడా? నో, కందిరేగల్లాగా సమస్యలు ఆవరించాయి. ఇతడు పడిపోవాలని గట్టిగా తోసేవాళ్ళు ఉన్నారు. శత్రుమోక చుట్టూతో ఆవరించి నలుదిక్కుల భయం, వాటి మధ్యలో ఉత్సాహధ్వని చేశాడు. అవును, నీతిమంతులకు కలుగు ఆపదలు. చెప్పాలి. నీతిమంతులకు కలుగు ఆపదలు. ఆ ఆపదల మధ్యలో సహజంగా ఎవరైనా ఎత్తుకునే పాట, ఆపదల మధ్యలో ఉత్సాహధ్వని చేస్తా పాడం కదా. ఆ ఆపదల మధ్యలో డెఫినెట్గా మనకు వచ్చే పాట ఏంటంటే, కలవరపడినే కొండల వైపు నా ఏడ్చి ఎదుటోళ్ళని ఏడ్పించి ఆ పాట ఎత్తుకుంటాం. కానీ దావీదు అంటాడు, నీతిమంతుని గుడారాల మీద ఎన్నో ఆపదలు కలిగిన, ఎన్నో శోధనలు వచ్చిన. ఎన్ని శోధనలు తెలుసా? కందిరేగల్లాగా వాళ్ళు నన్ను ముసురుకున్నారు, సమస్యలు నన్ను ముసురుకున్నాయి. ఆ కష్ట పరిస్థితిలో ఉత్సాహధ్వని చేస్తూ నా ప్రభువుని కూర్చి పాడాను. ఏ హస్తం? సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తాన్ని
నా ఇంటి మీద చాపాడు. చాపితే ఏం జరిగిందయ్యా? ఈరోజు నలుదిక్కుల ఆపద కదా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, దేవుడైన యెహోవా దావీదునకు పెద్దగా చెప్పాలి, దేవుడైన యెహోవా దావీదునకు, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, నా వైపు చూడాలి. దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు. ఎన్ని దిక్కుల? పెద్దగా చెప్పాలి. ఎన్ని దిక్కుల? చెప్పాలి. ఎన్ని దిక్కుల? యెహోవా నలుదిక్కుల అతని శత్రువు మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేశాను. బిడ్డ, పొయ్యి లాంటి నలుదిక్కుల పోరాటాలకు దేవుడు అప్పగిస్తాడు. ఆ పోరాటాల మధ్యలోనే నీ జీవితం ముగించబడదు. ఏ నలుదిక్కుల నెమ్మది లేని స్థితి అనుభవించావో నువ్వు పాడుతూ వెళ్ళు, స్తుతిస్తూ వెళ్ళు. నలుదిక్కుల నా దేవుడైన యెహోవా నీకు నెమ్మదిచ్చునుగాక. నలుదిక్కుల శత్రువు మీద దేవుడు నీకు విజయాన్ని దయచేయునుగాక. ఈరోజు ఏ పిల్లల కోసం ఏడ్చావో అదే పిల్లల విషయమై నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ ఆర్థిక విషయాల నిమిత్తమై ఏడ్చావో అదే ఆర్థిక విషయాల్లో గంతులు వేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకసారి నా వైపు చూడు. ఏ వైపు నుంచి కాల్చబడుతున్నావు? ఏ వైపు నుంచి కాల్చబడుతున్నావు? ఉద్యోగ వైపా? వ్యాపారం వైపా? ఆత్మీయత వైపా? కుటుంబమే ఒక కొలిమిలాగా మార్చబడిందా? కడుపును పుట్టిన పిల్లలే, కట్టుకున్న భార్య ఒక కొలిమిలాగా మార్చబడిందా? విసిగిపోకు, దేవుడు అనుమతించాడు. అప్పుడు ఏమన్నాలో తెలుసా? దేవా, ఇది భరించడానికి కావలసిన శక్తి నాకు దయచేయి, విసుగు నన్ను రానివ్వకయ్యా, భరించడానికి కావలసిన కృప నాకు దయచేయని ఆ కృపను కోరుకుంటూ ఉత్సాహధ్వని చేస్తే సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తం మన ఇంటి మీద చాపబడును గాక. ఆయన చాపుతాడు ఒకరోజు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ఒకరోజు నిశ్చయంగా ఆయన తన హస్తాన్ని చాపుతాడు. ఆమెన్. ఆయన హస్తాన్ని చాపుతాడు. ఆమెన్. ఆయన హస్తం చాతగాని హస్తం కాదు, సాహస కార్యాలు చేసే హస్తం. ఆ హస్తం ఏం చేస్తుందో తెలుసా? నలుదిక్కుల శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చి నలుదిక్కుల దేవుడు నెమ్మది దయచేస్తాడు. దావీదు దేవుడే నీ దేవుడు. ఈరోజు పొయ్యిలో కాల్చబడుతున్న నీకు నలుదిక్కుల దేవుడు నెమ్మది దయచేయునుగాక. రెండవది ఎక్కడ కాల్చబడుతుంది ఆ రొట్టె? చూస్తే అంటారు కదా, పెనంలో నుంచి పడి. నేనంట, పెనంలో కాల్చబడే మంట ఎక్కువ సెగ తగిలిద్దా? పొయ్యిలో కాల్చబడే దానికి ఎక్కువ సెగ తగిలిద్దా? కదా, నిజమే. కానీ పెనం మీద కాల్చబడే అనుభవం వర్ణనాతీతం. రొట్టె ఇప్పుడు దేని మీద ఆధారపడింది? పెనం మీద. పెనం మీద ఆధారపడితే పెనం ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? యేసుక్రీస్తు వారి జీవితం ఏదో నా జీవితం అదే. కొన్నిసార్లు జీవితంలో కొంతమందిని బాగా నమ్ముతాం, బాగా ఆధారపడతాం. ఎవరి మీద నువ్వు ఆధారపడతావో ఆధారపడిన వారి ద్వారానే చెప్పుకోలేని సమస్యలు కొన్నిసార్లు దేవుడి జీవితంలో అనుమతిస్తాడు. నేనంట, మొదటి నుంచి నీకు శత్రువుగా ఉన్నవాడు నిన్ను గూర్చి రకరకాలుగా అన్నాడు. పెద్ద బాధపడవు, ఫరక్ పడదావు. నీ ప్రక్కనే ఉండి నా ప్రాణానికి ప్రాణం, నీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను అని కొంతమంది భారీ డైలాగులు వాడతారు కదా. అది నీ పిల్లలే కానీ కట్టుకున్న నీ తోటి నీ ప్రాణ స్నేహితులు అని అనబడి నువ్వు ఆనుకున్న వాళ్ళే నిన్ను గూర్చి చెడుగా మాట్లాడారనుకో, ఆ బాధ తట్టుకోలేవు. యేసు ప్రభు వారి జీవితంలో యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించింది. యేసు ప్రభు వారిని, ఈ పెద్ద పదం వాడటానికి కాస్త ఇబ్బందిగా ఉన్న బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభువును తన్నటానికి మడిమెనెత్తింది శత్రువు కాదట, ఆయనతో పాటు భోజన పంక్తిలో కూర్చున్న ఆయన సహచరుడే. ఒకసారి చూడండి, ఆయన సహచరుడే యేసయ్యను తన్నటానికి వాడు తన మడిమెనెత్తాడట. ఎవరైనా చెప్పాలి. ఇస్కరియోతు యోధాకు యేసయ్య ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసా? యేసు ప్రభు వారి 12 మంది అపోస్తులు, వారు యేసయ్య చేత ఏర్పరచబడిన వారు. నేనంట, బహుజన సమూహం యేసయ్యను వెంబడించింది కదా. నా వైపు చూడండి. బహుజన సమూహం యేసయ్యను వెంబడించింది కదా. వాళ్ళల్లో 70 మందిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. వాళ్ళల్లో సెగ్రిగేట్ చేసి 12 మంది అపోస్తులను, 12 అపోస్తులు, 70 మంది శిష్యులు, ఇక విస్తారమైనటువంటి జనం. అంటే ఈ 12 మంది చూజన్ పీపుల్, దేవుని చేత ఏర్పరచబడిన వారు. నువ్వు నాకు కావాలి,
నా తర్వాత నువ్వు సేవ చేయాలి, నువ్వు నాకు కావాలి, నా తర్వాత నువ్వు సేవ చేయాలి, నువ్వు నాకు కావాలి, ఆ తర్వాత నువ్వు సేవ చేయాలని ఈ 12 ఇస్కరియోతు యోధాను కూడా ఏర్పరచుకున్నాడంటే యోధాను దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి. ఇంకొక మాట కూడా చెప్తా. ఈ 12 మంది అపోస్తుల్లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? డబ్బులు లెక్క దేవుడు ఎవరికి అప్పగించాడు? కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా. డబ్బులు సంచి యోధాకు అప్పగించాడంటే యేసయ్య యోధాను ఎంత, నా వైపు చూడాలి, యేసయ్య యోధాను ఎంత నమ్మి ఉంటాడు? ఒక తల్లి అంటది, అన్నయ్య 20 సంవత్సరాలు అవుతుంది అన్నయ్య మా పెళ్ళి, ఎప్పటికీ నా భర్త నన్ను నమ్మడు అన్నయ్య, బీరువా తాళం అస్సలేడు అన్నయ్య, డబ్బులు ఏమన్నా కావాల్సి వస్తే ఆయనే బీరువా తాళం తీస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఆయనే తాళం వేసేసి. పుణ్యాత్ముడు 20 సంవత్సరాలైన భార్య నమ్మలేదంట. పురుష మహాశైలారా, కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళై 15 సంవత్సరాలైనా అంటాడంట. వాక్యంలో ఏమని రాస్తుంది? నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ఏ మనిషిని నమ్మకూడదని బైబిల్లో రాసి ఉంది కదా. నేను బైబిల్ పాటిస్తా, నువ్వు భార్య అయితే అయి ఉండొచ్చు కానీ నేను నమ్మా. మరి అదే మాట భార్య కూడా అంటే ఎట్టుంటుంది? నాసికా రంధ్రాల్లో ఊపిరి ఉన్న ఏ మనిషిని నేను నమ్మనని ఇప్పుడు ఈయన అన్నాడంటే ఈయన కూడా నాసికా రంధ్రాలు ఊపిరి ఉన్నవాడేగా కాదా? భార్య కూడా అనాల్సింది. చూడండి, ఆ తల్లి చెప్తుంది, అయ్యా బీరువా తాళం కూడా ఈడయ్యా. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చి నూనె తొందరగా అయిపోతే తీసుకొచ్చిన 1.5 కిలో నూనె కొరకు ఎన్ని లెక్కలు అడుగుతాడు అన్నయ్యా అంటాడు. నాకు పేపర్ మీద రాయి. ఏమి రాయాలంట? రోజుకి ఎంత నూనె పోసావు? చెంచాడా, 2 చెంచాలా, 3 చెంచాలా? అయ్యా ఈ పిసినారుడితో ఏగలేకపోతున్నానయ్యా, మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అంది. ఎక్కడ కాదులే అమ్మా, ఇక్కడ కూర్చొని ఎడ చూస్తున్నారంటే ఎవరై ఉండొచ్చు పాపం, అంత ధైర్యంగా ఇక్కడ ఎవరు చెప్పరు. పిసినారి మొహమోడయ్యా, 20 సంవత్సరాలని ఇప్పటికీ నమ్మడయ్యా. బీరువా తాళం తానే వేసుకుంటాడు, ఆ తాళం జేబులో పెట్టుకుంటాడు. చివరికి చిల్లర పైసలు అవసరమైన నా చేతులతోనే ఇయ్యాలంటాడయ్యా. నేనంట యేసయ్య ఇస్కరియోతు, నేనంట భర్త భార్యనే నమ్మనప్పుడు యేసుక్రీస్తు వారు డబ్బులు సంచి యోధాకి ఇచ్చాడంటే ఎంత నమ్మి ఉంటాడు? ఒకసారి చెప్పండి, ఎంత నమ్మి ఉంటాడు? నమ్మాడు. అంత నమ్మిన యోధా ఏం చేశాడు? కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథం 41వ కీర్తన, 41వ కీర్తన 9వ చరణం, 55వ కీర్తన 20-22 చరణాలు, ఇంతే ఉంచుచున్నా. నాతో కలిసి చెప్పండి. నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఒకసారి చూడండి ఏమన్నాడు? నేను నమ్ముకొని నా హితుడు, నేను ఆధారపడిన పెనం, నేను ఆధారం చేసుకున్న పెనం, నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట నాతో కలిసి భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై. ఎవరిని తన్నటానికి? ఇది దావీదు జీవితంలో జరిగింది అహీతోపేలు ద్వారా. ఇది యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిన ప్రవచనం. బిడ్డ ఒక్కసారి చూడు, పిల్లలని కొన్నిసార్లు ప్రాణాధికంగా ప్రేమిస్తూ, కొన్నిసార్లు కాదు ప్రతిసారి ప్రాణాధికంగా ప్రేమిస్తూ వాళ్ళకు ప్రేమను పంచుతున్నా కొన్నిసార్లు వాళ్ళు అర్థం చేసుకోక, నీ ప్రేమ మాధుర్యపు రుచిని వాడు తెలుసుకోక కొన్నిసార్లు ఆ పెనమే నిన్ను తన్నటానికి మడిమనెత్తుతాడు. నువ్వు ఆధారపడిన వాడే నీకు విరోధిగా మాట్లాడి, నీకు విరోధిగా మారి, నీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు కొన్ని సందర్భాలలో తన చిత్తానుసారంగా పెనం లాంటి అనుభవాల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. చూస్తే పొయ్యిలో ఉన్నది బాధ ఎక్కువ అనిపిస్తుంది, కానీ నేనంట పొయ్యిలో ఉన్నదానికంటే, ఏమండి చుట్టూతో బయట వాళ్ళు 100 మాటలన్నా పెద్ద పట్టింపు ఉండదండి. ఇంటో లేదన్న ఒక మాట అంటే, ఇప్పుడు సేవకుల పిల్లలు ఉన్నారు, నేను దైవ సేవకురాలు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు బట్టి కష్టపడి సేవ చేస్తూ ఉన్నాం మీ అందరి సహకారం ద్వారా. ఇంత నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నప్పుడు రైట్, నేను దైవ సేవకురాలు మనస్ఫూర్తిగా ప్రేమించా,
మనస్ఫూర్తిగా ప్రేమించా, మనస్ఫూర్తిగా గౌరవించా. ఒకరోజు మీ మధ్యలోకి వచ్చి, జెర్మియా అన్న పైకి చూడటానికి చాలా మంచోడుగా ఉంటాడు కానీ లోపట అంత మంచోడు కాదు అని అక్క చెప్పింది అనుకో. అక్క చెప్పిందన్న సంగతి నాకు తెలిసిందనుకో, బయటోడు 100 మాటలన్నా పెద్ద అనిపించదు. కానీ ఇంటోడు నిందిస్తూ మాట్లాడాడంటే గుండె కోత. పిల్లలకు పదే పదే చెప్తాను, నానా బాబు మీరు ఈ పరిచర్యలో దాసులు కాదు, దీని వారసులు. మా తర్వాత ఈ పరిచర్యను నిలవబెట్టాల్సినటువంటి వాళ్ళు, రాబోయే తరాలకు దీవెనకరమైన సేవ చేయాల్సినటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసి అపోస్తులకు అప్పగించారు. ఆ అపోస్తులు ఆ తర్వాత తరం వాళ్ళకి అప్పగించారు. ఆ తర్వాత తరం వాళ్ళు రాబోయే తరాలకు అప్పగించారు. అలా తరం వెంబడి తరం అపోస్తుల దగ్గర నుంచి పొందుకున్నటువంటి పరిచర్య కృపగల దేవుడు మా చేతులకు అప్పగించాడు. మా చేతులకు అప్పగించిన పరిచర్య భవిష్యత్ కాలంలో మీ చేతులకు మేము అప్పగించబోతున్నాం. మీరు కూలోళ్ళు కాదు, ఈ పరిచర్యలో దాసులు కాదు, కొంతకాలం సేవ చేసి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఈ సేవలో మీరు దాసులు కాదు. నేను ఎప్పుడు చెప్తా, ఈ పరిచర్యకు మీరు వారసులు. ఎంతకాలం వాడుకున్న యాంప్లిఫైర్ దగ్గర, ఎంతకాలం వాడుకున్న మందిరం ఓడ్చడానికి, ఎంతకాలం వాడుకున్న మా బట్టలు ఉతకడానికి, ఎంతకాలం వాడుకున్న మందిరం శుభ్రం చేయటానికి, ఇలా పనివాళ్ళుగా పరిచారకులుగానే కాదు, ఈ పరిచర్యకు మీరు వారసులు. ఏమంటే ఓ మాట అంట, మీరు సంపాదించిన వాటిలో 10% మాకు ఇస్తారు కానీ, లేదు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే 20% ఇస్తారు కానీ, మీ ప్రాపర్టీ అంతటికి మేము వారసులమని మీలో ఎవరైనా రాసిస్తారేమో ఒక్కళ్ళు ఉంటే చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడే పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తా, ఖర్చు అంతా నాదే. పుణ్యాత్ములారా ఒక్కళ్ళు కూడా. నేను అన్నమాట అర్థం కాలేదా? అమ్మ కుకటిపల్లి సిస్టర్, మీకు ఒక 2 ఇళ్ళు ఉన్నాయి అనుకో, నిజామాబాద్లో కుకటిపల్లిలో, అన్నయ్య ఈ కూతురు కాదు కొడుకు కాదు అన్నయ్య, మీరు ఎంత కష్టపడి సేవ చేస్తున్నారు, ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, నా వైపు చూడాలా, మా 2 ఇళ్ళు మినిస్ట్రీ పేరు మీద రాసిస్తాను అన్నయ్య అనేవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. పల్లవి సిస్టర్, మననే ఇల్లు కట్టుకున్నాం, రాసిస్తావు తల్లే, అయితే పేపర్లు తీసుకున్నారు రేపు ఆదివారం. ఏమంటే మాటలు ఎన్నైనా తీయగా చెప్పొచ్చు. డబ్బు దగ్గర, ప్రాపర్టీ దగ్గర యథార్థంగా ఉన్నవాడే ఏదైనా చేయగలుగుతాడు. ఆ పిల్లలకు చెప్పే మాట, దీనిలో మీరు దాసులు కాదు, బానిసలు కాదు. కొంతకాలం మిమ్మల్ని వాడుకొని అనాథలుగా మేము విడిచిపెట్టే వాళ్ళం కాదు. ఈ పరిచర్యకు మీరు వారసులు. ఇది లైవ్ వెళ్తుంది, రాగల దినాల్లో కూడా మీరు వింటారు. ఇంత వారసులని చెప్పి నేనంట, అఫ్కోర్స్ నేను ఊరు పేరు లేనోడినే, ప్రభు పాదాలు పట్టుకున్నాను, ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు. దైవ సేవకురాలు ఊరు పేరు లేనిదే, అఫ్కోర్స్ వాళ్ళ ఊరి పేరు గూగులమ్మ తల్లిని అడిగితే అడ్రస్ చెప్పిద్ది. మా ఊరి పేరు అడిగితే గూగులమ్మ తల్లి కాదు కదా, దాని సెల్లులో యూట్యూబ్ని అడిగినా చెప్పదాం. అసలు అడ్రస్ కల్లంతూ మా ఊరు పేరు లేనోడిని దేవుడి ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఎంత దివ్యమైన పరిచర్య దేవుడిచ్చిన, ఇక ఈ వివరాలు చెప్పలేదు, దేవుడిచ్చిన ఇంత ఘనమైన ఖరీదైన పరిచర్య నేను ఈ పిల్లల చేతులు పెట్టేటప్పుడు రాజు నా ముందు వచ్చి, అన్నా ప్రైస్తులు ఉంటాడన్నా, అన్నా ప్రైస్తులాడన్నా అని చెప్పి, అట్లా నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎబినేజర్ దగ్గరికి వచ్చి, అన్న అస్సలు మంచోడు కాదు, అక్క అస్సలు మంచిది కాదు అని నేనంట. మీరు 100 మాటలన్నా తట్టుకోగలను, మీరంటే తట్టుకోలేను, ఎందుకంటే మీరు నా పిల్లలు. ఒకవేళ మీరంటే తట్టుకోగలమేమో కానీ మా దగ్గర పెరుగుతూ ఊరు పేరు లేని వ్యక్తులకు ఒక ప్లాట్ఫామ్. ఆఫ్కోర్స్ నేను ఒకప్పుడేదే ఊరు పేరు లేని పిల్లలకి ఇంత ఆధిక్యత ఇచ్చిన తర్వాత, ఇంత ఆధిక్యత పొందుకున్న తర్వాత గుసగుసలాడితే కడుపు కోత. నేనంట, నేను చెడ్డోడిని, అయినా నన్ను కూర్చుంటే నేను తట్టుకోలేనే, చెడ్డోడిని అని అంటంతో అనయ్య ఏంటి అది చెడుతాను అనేరు గాక, నా దేవుని నీతితో పోలిస్తే నేను ఎప్పటికీ చెడ్డోడినే, నా దేవుని పవిత్రతతో పోలిస్తే నేను ఎప్పటికీ చెడ్డోడినే, నా నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ. సరే నన్ను గూర్చి అన్నారంటే ఓకే, నన్ను గూర్చి మమ్మల్ని గూర్చి అనుకున్నారంటే ఓకే. యేసుక్రీస్తులో ఏ తప్పు ఉందని ఇస్కరియోతు యోధ మడిమనెత్తాడు. నువ్వు నిర్దోషిగా బ్రతుకుతున్నా, కొందరు నీ వారే నీ మీద మడిమెత్తుతారు. అనుమతిస్తాడు దేవుడు. భరించడానికి శక్తి నాకు దయచేయి అని అడగాలే కానీ ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు.
దేవుడు పెనానికి అప్పగిస్తాడు. అవును, మాకు సంఘం దేవుని బిడ్డలు తప్ప మాకు ఇంకొక బంధువు, ఇంకొక చుట్టాలు లేరు. ఆమెన్. పెద్దగా చెప్పండి ఆమెన్. మీకు చుట్టాలు ఉన్నారా లేదా? ఏం తెలియనట్టు అమాయకంగా చెప్పకండి. మీకు చుట్టాలు ఉన్నారా లేదా? మాకు చుట్టాలు ఉన్నారా లేదా? ఏం చెప్పాలో అర్థం కావట్లే. ప్రసాద్ గారు, మాకు చుట్టాలు ఉన్నారా లేదా? మాకు చుట్టాలు ఉన్నారా లేదా? ఎవరమ్మా మీరు? చుట్టాలా? పిచ్చి మొహాలారా, మీరు చుట్టాలు కాదు, మా ఇంటోళ్ళు. చుట్టాలు కానీ ఇంటోళ్ళకి తేడా లేదా? అమ్మ రత్నకుమారి, నువ్వు చుట్టానివా మా ఇంటి మనిషివా? మీరు చుట్టాలు కాదు, మా అన్నలు, మా తమ్ముళ్ళు. నోవా, నీకు చుట్టాలు ఉన్నారు, నాకు లేరు. నా చుట్టూ నీవే, మా బంధువులు మీరే, మా అన్నలు మీరే, మా తమ్ముళ్ళు మీరే. ఎస్, కొన్నిసార్లు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనుకున్న మీ ద్వారా కొన్నిసార్లు దేవుడు నాకు అనుమతిస్తాడు. కొన్ని నిందలు, కొన్ని తిరస్కారాలు. నిష్కలంకంగా సేవ చేసిన, నిర్దోషంగా సేవ చేసిన, బయటికి వెళ్తే అబ్బా ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ జెర్మియా గారు ప్రజలంతా జేజేలు జేజేలు పాడుతూ ఉన్న ఇంటి వారి ద్వారా కొన్నిసార్లు వస్తాయి. నేను బాధపడినా. ప్రభా, కొన్నిసార్లు పెన మీద కాలుస్తావు, పెన మీద కాల్చబడటానికి నువ్వు అనుమతిస్తావు. భరించటానికి కావలసిన శక్తి నాకు దయచేయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అపోస్తులైన పౌలును శిరచ్ఛేదనం చేసి చంపబడటానికి ప్రధాన భూమికి పోషించింది ఎవరో తెలుసా? అలెగ్జాండర్ అనే అపోస్తుడైన పౌలు వారి శిష్యుడట. నీరో చక్రవర్తి చేత శిరచ్ఛేదనం చేయబడటానికి కారణం ఒక క్రైస్తవుడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నిజమే. దెసలోనిక సంఘంతో పౌలు గారు అంటాడు, ఒక మాట చూడండి. దెసలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన. రైట్, మరొకసారి అందరూ ఇంకొకసారి 14వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘం. ఎక్కడున్న సంఘం అంట? కొంచెం పెద్దగారు తల్లి, నోదేరి చెప్పాలి. ఎక్కడున్న సంఘం? క్రీస్తు యేసునందున్న సంఘం ఏ ఊరిలో ఉంది? యోదయలో ఉన్న క్రీస్తు యేసునందున్న సంఘానికి ఎవరి ద్వారా శ్రమలు వచ్చాయట? అరే అక్కడ చెప్తాడు కదా, యూదుల వలన. విన్నారా? యోదయలో ఉన్న సంఘానికి యోదయ ప్రజల ద్వారా శ్రమలు వచ్చాయట. అవును, మీ ద్వారానే నాకు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. మీ ద్వారానే నాకు కొన్నిసార్లు సూటిపోటి మాటలు వస్తాయి. మీ ద్వారానే కొన్నిసార్లు నాకు నింద వస్తుంది. అయ్యో ఎలా అయిపోయిందే నా బ్రతుకు అని అనుకోవటానికి వీల్లేదు. యోదయ సంఘం ఏ మార్గం గుండా నడిచిందో, దెసలోనియ సంఘం ఏ మార్గం గుండా నడిచిందో అదే మార్గంలో నడిపించే కృప దేవుడు అనుగ్రహించాడని స్తుతించాలి, కానీ కృంగిపోకూడదు. సంఘానికి వచ్చే మీ జీవితాల్లో కూడా మీ తోటి సంఘస్థుల ద్వారానే మీకు శ్రమలు వస్తాయి. అదే పెన మీద కాల్చబడే అనుభవం. పెన మీద కాల్చబడే అనుభవం. మీలో ఎవరైనా దేవుని పట్ల ఆసక్తి కలిగి సేవకులకు కుడి భుజంగా ఉండాలి, అక్కకు నేను లెఫ్ట్ హ్యాండ్, అన్నకు రైట్ హ్యాండ్, 24 గంటల సేవకుల పక్కన నిలవబడాలి, పరిచర్యకు పాలిభాగస్తులు కావాలని మీరు పరిగెత్తుతూ పరిచర్యలో కొనసాగుతూ ఉంటే కొంతమంది మిమ్మల్ని చూసి సూటిపోటి మాటలు అంటారు. 24 గంటలు ఇల్లు కనపడతారో, అన్న దగ్గరికి వెళ్తున్నారంటే అన్న దగ్గర ఎంత తీసుకుంటున్నారో, మన ఇల్లు అన్నాడు కదా, మొత్తానికి అన్న ఇచ్చాడా? నువ్వు చూసావమ్మా? ఓ ఐజాక్ సిస్టరో, అన్న ఎంత ఇచ్చాడో, 24 గంటలు అన్న వైపు తిరుగుతాం. ఇలాంటి మాటలు అనేవాళ్ళు ఉంటారు. తమ్ముడు ఎందుకు ఈ మధ్య పరిచర్యకు రావట్లా? వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటున్నారన్నా, ఈ మాటలు పట్టడం ఎందుకని రావట్లేదన్నా అని అన్నావంటే పెనంలో నుంచి నువ్వు తప్పుకునేవాడు అవుతావు. పెన్న మీద దేవుడు కాలుస్తాడు. సొంత దేశస్తుల ద్వారానే, స్వకీయుల ద్వారానే సంఘానికి శ్రమలు వస్తాయి. అయ్యా వింటున్నారు ఈ మాట?
యోదయాలో క్రీస్తు యేసు సంఘమును పోలిన వారై నడుచుకుంటే వారు యూదుల వలన శ్రమలు అనుభవించినట్లుగానే మీరును మీ సొంత దేశస్థుల వలన, చెప్పండి, మీ సొంత దేశస్థుల వలన మీరు శ్రమలు అనుభవిస్తారు అంటాడు. అనుభవం చెప్పండి, ఎక్కడ కాల్చబడే అనుభవం? ఇప్పుడు చెప్పండి. మొదటిదేమో పొయ్యిలో కాలుస్తాడు, రెండవదేమో, మూడవది కొండలో ఉడికిస్తాడు. మరలా అడుగుతాను, ఈ మూడిట్లో తీవ్రమైంది ఏది, బాధాకరమైంది ఏది? పొయ్యి. ఆయన అంటారు, ఇక పెనం కూర్చున్న తర్వాత కూడా నువ్వు పొయ్యి అంటే అట్ట. ఏమంటే ఇంటోళ్ళే శత్రువులు అయితే ఎవడికి చెప్పుకోగలమా బాధ? ఇంటోళ్ళే పగోళ్ళు అయితే ఎవడికి చెప్పుకోగలమా బాధ? ఇప్పుడు చెప్పండి, పొయ్యి కఠినమైందా, పెనం కఠినమైందా? చూసారా, జెండా మార్చారా? నిజమే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు ఎక్కడ ఉడికిస్తున్నాడు? తొకమని ఉడుకుతుంది, బయటకు కనపడదు. బయటకు మాత్రం నిండు కొండలాగా ఉంటుంది. అయ్యా నా మాట్లాడదవుతున్నాయా భాస్కరనా? వెంకటేష్ గారు బయటకు చూస్తే మాత్రం అబ్బా జెర్మియానకి తెల్లబట్టలు వేసుకొని ఎప్పుడు చూసినా దుబాయ్ సేట్లాగా యాజకుడిలాగా అబ్బాపాప, అసలు అన్నకి ఏ బాధలు లేవు అనుకుంటా. పైకి చూస్తే నిండుకొండ, లోపల మాత్రం తొక ఉడుకుతూ ఉంటుంది. బాధ. బిడ్డలారా, ఎవ్వరికీ చెప్పుకోలేని కొన్ని బాధల వలయం గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ మాట చెప్పమంటారా? ఆ గుండెల్లో ఉన్న బాధ కనీసం పిల్లలతో కూడా పంచుకోలేవు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడ భయపడతారో, వాళ్ళు ఎక్కడ ధైర్యపడతారు. ఆ గుండెల్లో ఉన్న బాధ కనీసం భర్త కూడా నువ్వు పంచుకోలేవు, ఎవరికి చెప్పుకోలేవు. గుండెల్లో ఉన్న బాధ చివరికి కనీసం కట్టుకున్న భార్యకు అమ్మ వద్దు వద్దు. కొన్నిసార్లు హృదయాన్ని పట్టి పీడించే బాధలు కొన్ని ఉంటాయి, చూసావా? ఎవ్వరికి చెప్పుకోలేక కుమిలి 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 ఒక్కడివే అరణ్య రోదన చేసే అనుభవాలు దేవుడు కొన్నిసార్లు ఆయన చిత్తానుసారంగా మనకు అనిపిస్తాడు, ఆయన చిత్తానుసారంగా మనకు అనుమతిస్తాడు. ఆమేన్ చెప్దాం, ఆయన చిత్తానుసారంగా అనుమతిస్తాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా. ఇప్పుడు ఏనండి, ఇక వెనక కూర్చున్న రిటైర్మెంట్ బ్యాచ్ పెద్దలారా, కొన్ని సందర్భాల్లో డాడీ 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 అని చుట్టూతో తిరిగిన కొడుకే గ్లాసులు మంచినీళ్ళు లేడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మామయ్య గారు అన్న కోడలే నిన్ను చూసి ముసలి ఏదో అన్నారు కదా, ముసలి పీనుగా బతికున్నప్పుడే పీనుగు చేసావా తల్లి అయ్యాక? ముసలి పీనుగా. ఒకప్పుడు మామయ్య గారు పెళ్ళైన కొత్తలో, కొంతమందికి ఉండే కృప ఏంటంటే పెళ్ళైన కొత్తలో అత్తామామలు చూసి గడగడ ఉనికిన కోడలు పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత కృప. మీకేదో అర్థమైంది, అంతే జరుగుతుందా? అమ్మ రేపు నువ్వు అట్ట చేయకు తల్లి అని చూడండి, అనుమతిస్తాడు దేవుడు. ఒకప్పుడు నేను టైగర్, పులి. ఒకప్పుడు పులి లాంటి బ్రతికే తర్వాత పిల్లిలాగా మారిపోయే స్థితి వస్తుంది. ఈ బతికే కంటే చచ్చిపోతే మంచిది ఆలోచన రానివ్వకు. అంతరంగంలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేవు. బిడ్డలారా, నీ ప్రభు కూడా కొండలో రొట్టె తొక ఉడికినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి అంతరంగం ఉడుకుతావని శిష్యులతో చెప్పారు. యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, ఇది ఆఖరి ప్రయాణం, మరలా తిరిగి రాను, మనుష్య కుమారుడు అన్ని చేతులకు అప్పగించబడతాడు, సిలువేయబడతాడు అని చెప్తా ఉంటే వాళ్ళు వింటూ ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ తన సిలువ మరణాన్ని గురించి చెప్పేటప్పుడు శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళని ఎదురు కూర్చోబెట్టుకొని యేసయ్య ఏడ్చి వాళ్ళని ఏడ్పించి ఈ కార్యక్రమం చేయాల. పైకి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్తాడు, తమ్ముడు చెప్పు, అనిల చేతికి అప్పగించబడతాడు, సిలువేయబడతాడు, సమాధి చేయబడతాడు. 3వ దినాన సమాధి గుండెను చీల్చి, యోనా 3వ దినాన చేప గర్భంలో నుంచి బయటకు వచ్చినట్లుగా సమాధి గుండెను చీల్చి నేను మరలా తిరిగి బయటకు వస్తాను అని నిండు కొండలాగా ధైర్యంగా చెప్తున్నాడు. అదే ప్రభు గెత్సెమనే తోటకి వెళ్ళిన తర్వాత బైబిల్లో రాయబడి ఉంటుంది, రాతివేతంత దూరం వెళ్ళి లోపట కొండ కొత్తమని ఉడుకుతూ ఉంటే ఆ ఆవిరి వేడి ప్రెషర్ వస్తుంది చూసారా? ఆ భయంకరమైన వేదనల మధ్యలో
యేసుక్రీస్తు వారు ఆతురతతో ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, స్వేద రంధ్రాల గుండా అందరికీ చెమట వస్తే యేసుక్రీస్తు వారికట స్వేద రంధ్రాల గుండా రక్తం బయటకు వచ్చిందట. మోకరించిన ప్రాంతం రక్తపు మడుగైపోయిందట. దీని గురించి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏం చెప్తారంటే, మనిషి స్వేద రంధ్రాల గుండా రక్తం ఎప్పుడు బయటకు వస్తుందంటే, ఇప్పుడు కుక్కర్ ఉంది, కుక్కర్ పైన విజిల్ పెడతారు కదా, పప్పు ఉడికిస్తారు కదా, ఆ కుక్కర్లో నుంచి నా వైపు చూడండి, విజిల్లో నుంచి విజిల్ సౌండ్ ఎప్పుడు వస్తుంది? పెట్టిన వెంటనే రాదు, పెట్టిన 2 నిమిషాల్లో రాదు. బాగా వేడయ్యి లోపట హై టెంపరేచర్, హై ప్రెషర్, లోపట బయట కాదు, వింటున్నారా? లోపట హై టెంపరేచర్, హై ప్రెషర్ గురైనప్పుడు అని విజిల్ బయటకు వచ్చినట్లుగా ఒక మనిషి తట్టుకోలేనంత ఒత్తిడికి గురైనప్పుడు స్వేద రంధ్రాల గుండా చెమట కాదు, రక్తం బయలుదేరి వస్తుందట. ఎవరికీ చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటున్నాడు? పరలోకపు తండ్రికి చెప్పుకుంటున్నాడు. ఏమంటాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. నేనంట అంతరంగ పురుషుడికి బాహ్య పురుషుడికి మధ్యలో విపరీతమైన పోరాటం జరుగుతుంది. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. యేసయ్య శిష్యుల దగ్గర ఏడవల. ఎవరి దగ్గర ఏడ్చాడు? దేవుని దగ్గరే ఏడ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఒకసారి నా వైపు చూడండి. నీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా మనుషుల దగ్గర ఏడవకు. కొంతమంది అంటారు, హృదయంలో ఉన్న బాధ 10 మందికి చెప్పుకుంటే హృదయం ఏమైపోద్దంట? హృదయం తేలికైపోద్దో లేదో నాకు తెలియదు, కానీ నీ బతుకు మాత్రం తేలికైపోద్ది. ఆ తర్వాత బతుకు బస్ స్టాండ్ కాకపోతే నన్ను అడుగు. ఒక మాట, తమ్ముడా, మీ ఆవిడ నిన్ను కొట్టిందనుకో, ఒక మాట, అలా జరగకుండా గాక. ఆమెను అన్నాడంటే ఏదో జరుగుతుంది. ఒక మాట, మీ ఆవిడ నిన్ను కొట్టిందనుకో, మీ ఆవిడ నిన్ను కొడితే ఆఫీస్లో నీకు బాగా థిక్ ఫ్రెండ్ ఉంటాడు. రే, ఎవరికి చెప్పకరా, నా బాధ నీకు చెప్పుకుంటున్నా. గుండెల్లో ఉన్న బాధ 10 మందికి చెప్తే కాస్త హృదయం తేలికైపోద్దంట కదా. గడిచిన రాత్రి మా ఆవిడ సీపిరి కట్ట కార్పొడి తీసుకొని చెత్త కొట్టిందిరా, ఎవరికి చెప్పమాకరా, హృదయం తేలికైపోద్ది అని చెప్పా అని అంటాడు. ఆడేం చేస్తాడో తెలుసా? ఇంకొకటి దగ్గరికి వెళ్ళి, రాత్రి అంట, ఏం పేరు తమ్ముడా నీ పేరు? నీ పేరు చెప్తే ఎట్లా, ఇంకా పెళ్లి కాలేదు పాపం. సరే నోవా, నీకు పెళ్ళయింది కదా, నోవానంట శృతి సీపిరి కట్టతో కొట్టిందంట, ఎవరికి చెప్పమాకరా ఈ సంగతే అని ఆడికి చెప్తాడు. ఆడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళు, ఎవరికి చెప్పమాకే అని, ఎవరికి చెప్పమాకే అని కంపెనీ అంతా చెప్తారు. ఇక వాళ్ళంతా చూసి, నోవా ఉన్నాడే సీపిరి కట్టతో కొట్టి నోవ కనపడి, అడవుకున్నావా, నీ కొరకు ప్రార్థన చేస్తా. 10 మందికి చెప్తే హృదయం తేలికైపోద్దో లేదో నాకు తెలియదు. ప్రజల మధ్యలో పల్చనవుతావు. జీవితంలో ఎప్పుడు నేర్చుకో, నీ గుండె చప్పుడు హృదయనాథుడు యేసుక్రీస్తు దగ్గరే నువ్వు విప్పే వ్యక్తిగా ఉండాలి. అనుమతిస్తాడు దేవుడు, అనుమతిస్తాడు. ఎప్పుడు నాకు ఎంత బాధ ఉన్నా ఎవరికి చెప్పను. వాగుజీయారా చెప్తే సేవకురాలకి చెప్తా. సేవకురాలు నాకు పెట్టిన పేరు ఏంటో తెలుసా? ఏది బయటికి చెప్పడు, గుట్టు మనిషి. అవసరమైందే చెప్తా. మనిషికి చెప్పావనుకో, వాళ్ళని బాధ పెట్టమే కదా. అయ్యో ఈ ఇబ్బంది అనుభవిస్తున్నాడు, నాలుగు కృంగిపోతారు కదా. ఓదార్చగలుగుతారు. దేవునికి చెప్తే పరిష్కరించగలుగుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాగని మాలాంటి దైవ సేవకులకి చెప్పుకోండి, గుండెల్లో పెట్టుకుంటాం, పెదవుల ద్వారం దాటి ఎక్కడ బయటికి వెళ్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు? దూరం కాదు, అదే పొరపాటు. రాతివేత అంత దూరం. ఒకసారి చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఎందుకు రాతివేత అంత దూరం వెళ్ళాడో చెప్పమంటారా? ఇదంతా నిద్రపోతు బ్యాచ్. ఈ నిద్రపోతు బ్యాచ్ దగ్గర కూర్చుంటే నాకెక్కడ నిద్ర వస్తుందోనని. మీకు ఒక సామెత తెలుసా? ఆవలింతకి ఎవరున్నారంట? అన్న, మీకు తెలుసా? ఆవలింత కన్నా నిద్రకి ఏకంగా తండ్రే ఉన్నాడు. ఒకడు ఆవలిస్తే ఎదుటోడికి ఆవలింత వస్తుందా? కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు ఎట్లా అనండి, ఈ నిద్రపోతు బ్యాచ్ పక్కన కూర్చుంటే నిద్ర వస్తుందని, యేసు ప్రభువారట చెప్పండి,
రాయి ఇసిరితే ఎంత దూరం పోద్దో అంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకయ్యా అంత దూరం పోయావంటయ్యా? ఈ నిద్రపోతు బ్యాచ్ దగ్గర ఉంటే వాళ్ళ మీద కృప నా మీద కూడా వస్తుంది, వాళ్ళ మీద నిద్రపోతు నా మీద కూడా వస్తుందని రాతివేతంత దూరం వెళ్ళాడంట. రాతివేతంత దూరం తన గుండె చప్పుడు దేవునికి వినిపించాడు. ఏం జరిగిందో తెలుసా? అంతరంగ పురుషుడు ఆత్మ ద్వారా దేవదూతల ద్వారా బలపరచబడి ఆ విపత్కరమైన పరిస్థితులు, సిలువ మరణపు పరిస్థితులు ఎదుర్కొని పరలోకపు తండ్రికి అతి పరిశుద్ధమైన నైవేద్యంగా యేసుక్రీస్తు మార్చబడ్డాడు. పొయ్యిలో కాల్చబడ్డాడు, నఖము కాల పెన మీద కాల్చబడ్డాడు. ఎస్, తన వారి ద్వారా అంతరంగంలో ఎవరితో చెప్పుకోలేని కొండలో ఉడికించబడ్డట్లుగా ప్రభు ఉడికించబడ్డాడు. ఆ ఉడికించబడే పరిస్థితుల మధ్యలో ఎవరి దగ్గరకో వెళ్ళి తన బాధ చెప్పుకోలేదు, కానీ హృదయనాథుడు, హృదయ వేదన పరిష్కరించగలిగిన వాడు, గాయపడిన హృదయాలను బాగు చేయగలిగిన వాడు. దైవజనులు మన ఈ మధ్య ఒక పాట రాశారు, అద్భుతం. శరీరాన్ని గాయమైతే ఎవడైనా గుర్తుపట్టగలడు, గుండె గాయాన్ని గుర్తుపట్టగలిగిన ఏకైక దేవుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. హృదయనాథుడు, గాయపడిన హృదయాలను బాగు చేసేవాడు. యేసయ్య పట్ల ఆయన సంపూర్ణ ప్రణాళిక నెరవేర్చబడింది. యేసయ్య పరలోకపు తండ్రికి పెద్దగా ఈ మాట చెప్పండి, ఈ మాట నాతో కలిసి చెప్పండి, అతి పరిశుద్ధమైన నైవేద్యం. పెద్దగా అతి పరిశుద్ధమైన నైవేద్యంగా ప్రభు మార్చబడ్డాడు. ఆయన నడిచిన దారిలోనే మనలను నడిపించునుగాక. ప్రతి పరిస్థితిని ప్రార్థన ద్వారా ఎదుర్కొనే కృప దేవుడిచ్చునుగాక.